రాత్రి భోజనాలయ్యాక బామ్మగారు చెట్టు కింద మంచం మీద కూర్చుని ఎప్పుడెప్పుడు మనవలు వస్తారా వాళ్ళకి కథ చెప్దామా అని ఎదురు చూస్తున్నారు. ఇంతలో పిల్లలందరూ అక్కడికొచ్చారు. ఆ పిల్లల్లో ఒక అబ్బాయి లేచి, బామ్మ, పరోపకారార్థమిదం శరీరం అంటే ఏంటి బామ్మ అని అడిగాడు. ఈ మాట నువ్వెక్కడ విన్నావురా రాము అంది బామ్మ. మా నాన్న చెప్తుంటే విన్నా బామ్మ అన్నాడు పిల్లాడు. సరే, దాని అర్థం చెప్తాను, కూర్చో. పరోపకారార్థమిదం శరీరం అంటే ఈ ఈ శరీరాన్ని భగవంతుడు పరులకు ఉపకారం చేయడం కోసం మాత్రమే సృష్టించాడు అని అర్థం. అంటే మనం స్వార్థం వదిలిపెట్టి ఎవరైనా అవసరంలో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చెయ్యాలి అని అర్థం అన్నమాట. దీనికి సంబంధించిన కథ మీకు చెప్తాను, వినండి. ఒక ఊర్లో అమృత అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి 7 సంవత్సరాలు ఉంటాయి. ఆమె బడికి వెళ్లే మార్గంలో ఒక చింత చెట్టు ఉంది. దాని కింద చెక్క బొమ్మలు చేసే ఒక తాత ఉండేవాడు. ఆ తాత పొద్దునుంచి సాయంత్రం చీకటి పడే వరకు ఎంతో కష్టపడి చెక్కని చెక్కుతూ రకరకాల జంతువుల బొమ్మలు తయారు చేస్తున్నాడు. అమృత ప్రతిరోజు కాసేపు అక్కడ ఆగేది. అతని చేతిలో రూపుదిద్దుకుంటున్న బొమ్మలని ఆసక్తిగా చూసేది. ఒకరోజు అమృత ఆ తాతతో, తాత, నాకో బొమ్మ కావాలి అని అడిగింది. ఏ బొమ్మ కావాలి తల్లి అన్నాడు ఆయన. తాత దగ్గర ఉన్న బొమ్మలన్నీ పరీక్షగా చూసింది అమృత. అక్కడ రకరకాల బొమ్మలున్నాయి. వాటిలో జిరాఫీ, కోతి, పులి, ఏనుగు, కుందేలు చాలా అందంగా ఉన్నాయి. నీ దగ్గర ఆవు దూడ బొమ్మ లేదు తాత, నాకు ఆ బొమ్మ చేసిస్తావా అని అడిగింది. తప్పకుండా చేస్తాను, కానీ దాని ధర 50 రూపాయలు ఉంటుంది. నీ దగ్గర అంత డబ్బులున్నాయా అని అడిగాడు ఆయన. కొంచెం డబ్బు ఉంది తాత, మిగిలిన డబ్బు నేను పోగేస్తాను, ఈ లోపు నువ్వు బొమ్మ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది అమృత. ఇంకా ఆ రోజు నుంచి తన తండ్రి తన అవసరం కోసం ఇచ్చిన 1 రూపాయి 2 రూపాయలని దాచసాగింది. వాళ్ళ తాతగారు, వాళ్ళ బామ్మ, అమ్మ అందరూ ఇచ్చే డబ్బులన్నీ ఒక డబ్బాలో వేస్తోంది. ప్రతిరోజు ఆ తాత దగ్గరికి వెళ్ళి తన బొమ్మ గురించి ఆరా తీసేదన్నమాట. తాత ఏమో అయిపోవచ్చిందమ్మా అంటూ సమాధానం చెప్పేవాడు. కొన్ని రోజులకి అమృత దగ్గర 50 రూపాయలు పోగయ్యాయి. ఆ రోజు అమృత స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో తాత ఆ బొమ్మ పట్టుకుని ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. అమృత దగ్గరికి రాగానే, ఇదిగో పాప, నువ్వు అడిగిన ఆవు దూడా బొమ్మ అంటూ చూపించాడు. అమృతకి ఎంతో సంబరం కలిగింది. ఆ బొమ్మని ఆప్యాయంగా చేత్తో తడిమి తడిమి చూసింది. తాత, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, రేపు డబ్బులు తీసుకువచ్చి బొమ్మ పట్టుకెళ్తా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది అమృత. ఆ తర్వాతి రోజు తాత దగ్గరికి వెళ్ళిన అమృత, తాత, ఆ బొమ్మను నేను కొనలేను, ఇంకెవరికైనా అమ్మేసుకోగలవా అని అడిగింది. ఏమైంది పాప, డబ్బులు ఉన్నాయన్నావు కదా అన్నాడు తాత. అవును తాత, కష్టపడి డబ్బులన్నీ పోగొట్టాను, కానీ నా ఫ్రెండ్కి స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవుట. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఫీజు కట్టలేదని మాస్టర్ ఆ అమ్మాయిని స్కూల్కి రావద్దన్నారు. రాత్రి మా ఇంటికొచ్చి ఏడ్చింది. అందుకనే ఈ డబ్బుని నేను నా ఫ్రెండ్కి ఇవ్వాలి అనుకుంటున్నాను అని చెప్పింది అమృత. ఇంత చిన్న అమ్మాయిలో అంత పెద్ద మనసు చూసి ఆ తాత చాలా ఆశ్చర్యపోయాడు. మరి నీకు ఈ ఆవు దూడ బొమ్మ వద్దా అని అడిగాడు తాత. ఇప్పుడు వద్దులే తాత, మళ్ళీ డబ్బులు పోగైనప్పుడు కొనుక్కుంటానులే అని చెప్పి వెళ్ళిపోబోయింది అమృత. ఆగు పాప, ఆగు అన్నాడు ఆ తాత. నీ మంచి మనసుకి మీ తాతయ్య నీకు ఈ బొమ్మని బహుమతిగా ఇస్తున్నాడు అని తీసుకో తల్లి అంటూ అమృత చేతిలో ఆ బొమ్మను పెట్టాడు. ఆ బొమ్మను చూసేసరికి అమృత మొహం 1000 వోల్టుల బల్బులా వెలిగింది. అంత చిన్న పాపలో అంత మంచిదనం ఉంది కాబట్టే బొమ్మ ఆమెకు గిఫ్ట్గా వచ్చింది.